Very good evening all of you. My good name is Mahesh Kumar. Now I would like to start a topic, number puzzles. It is very important topic in Infosys, especially Infosys. సో ఒక సెక్షన్ కూడా ఉంది ఇన్ఫోసిస్లో నెంబర్ పజిల్స్ మీద అని కట్ ఆఫ్ కూడా పెట్టున్నారు. బట్ నేను చెప్పిన ఎగ్జామ్స్ చెక్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ చేయగలుగుతారు 90%. ఐ విల్ గివ్ ద అష్యూరెన్స్. సో నెంబర్ పజిల్స్, సో ఐ విల్ గివ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఎగ్జాంపుల్స్. సో 1 + 4 = 5. 2 + 5 = 12. 21. Find 9 + 8. It is a puzzle. So 1 + 4 = 5, 2 + 5 = 12, 3 + 6 = 21, 9 + 8 how much? Suppose 1 + 4 5. Okay, fine. Coming to next step, 2 + 5 12. Is it possible? 2 + 5 7. But here 12 ఉంది అంటే మీనింగ్ ఏం చెప్పండి, అది ఆ స్ట్రాటజీ ఫాలో అవుతున్నదండి. సో ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం? సో 1 + 4 5. సో ఇక్కడ చూడండి 1 × 4, ఇక్కడ డిజిట్ ఇక్కడ 8 మల్టిప్లై చేస్తాం. 1 × 4 ఎంత 4 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఫస్ట్ 8ని యాడ్ చేస్తున్నాం. సో 5. సో 1 × 4 4 + 1 5. అదేవిధంగా చూడండి 2 × 5 10. ఇక్కడ ఫస్ట్ 8ని యాడ్ చేస్తున్నాం. సో 12. నెక్స్ట్ 3 × 6 18 + 3 21. సో సాటిస్ఫైడ్. లాస్ట్ వన్ 9 × 8 72 + 9 is 81. సో 81 is ఆన్సర్. 81 ఆన్సర్. సో ఇక్కడ పజిల్ అంటే ఏంటంటే ఇక్కడ వాడు ఏదో ఒక టెక్నిక్ అప్లై చేశాడు అనమాట. ఏదో ఒక లాజిక్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. సో 1 + 4 5 అనగానే 2 + 5 7 రావాలి. 7 లేదు, అదే ఆ స్ట్రాటజీ కాదు. ఏ స్ట్రాటజీ అప్లై చేశాడు మనం దాన్ని క్లియర్గా చూడాలి. వాడు క్లియర్గా చూసి ఐడియా వస్తుంది. 1 × 4 4 + 1 5, 2 × 5 10 + 2 12, 3 × 6 18 + 3 21, 9 × 8 72 + 9 81. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. The second question. చూడండి ఇక్కడ. సో 3 + 6 27, 8 + 4 96, 4 + 7 44, 6 + 8 హౌ మచ్? ఇక్కడ బాగా చూడండి. ఇక్కడ ఈసారి 3 + 6 అంత 9, 27 ఇచ్చాడు. సో 27 కాదు అంటే ఇక్కడ చూడండి 3 + 6 యాడ్ చేసి ఎంత ఇచ్చింది? 9 వచ్చింది. తర్వాత దేని మల్టిప్లై 27 వచ్చింది? ఆబ్వియస్ చెక్ చేసుకోవాలి. ఈడీ చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మల్టిప్లై చేయండి. సో 9 × 3 27. అదే దగ్గర ఏం చెప్పండి 6 + 9 15 ఇంటూ ఫస్ట్ 8 ఏముంది 6 మల్టిప్లై చేయాలి. సో 90. సో 90. చూడండి ఇక్కడ 3 + 6 9 రావాలి, 27 వచ్చింది. అంటే మీనింగ్ ఏంది? ఆ స్ట్రాటజీ కాదు. 3 + 6 యాడ్ 9 వచ్చింది. 9 దేని మల్టిప్లై చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి. 3తో మల్టిప్లై చేసి 27 వస్తుంది. 8 + 4 12, 12 × 8 96, 4 + 7 11, 11 × 4 44. సో ఇక్కడ చూడండి 8 + 4 12, so 12 × 8 96, 4 + 7 11, 11 × 4 44. అదేవిధంగా 6 + 9 15, 15 × 6 90.
నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ఇలా ఇచ్చాడు 1 on 1 ఈక్వల్ టు ఆర్, 2 to 2 ఈక్వల్ టు టీ, 3 3 ఈక్వల్ టు ఈ, ఫైండ్ 5 5 5. వాట్ అబౌట్ రియల్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్, మనకి ఇచ్చిన ఈక్వేషన్ తర్వాత వచ్చిన వాల్యూ వచ్చి లెటర్. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, చెక్ చేయండి, ప్లస్ ఇంటూ ఏ స్టడీ అప్లై చెక్ చేసుకుంటాం సార్. ఇక్కడ ప్లస్ అప్లై చేసాను అనుకోండి, 1 + 1 + 1 ఇంకోది 4 అవుతుంది. 1 + 1 + 1 4 అవుతుంది. ఫస్ట్ 4 1 యాడ్ చేసి 4 అవుతుంది. సో 4 ఇంగ్లీష్ రాయండి, FOUR4. లాస్ట్ వన్ లెటర్ ఏంది? ఆర్. లాస్ట్ లెటర్ ఆర్ అవుతుంది. నెక్స్ట్ 2 సో 2 యాడ్ చేయండి, 2 + 2 + 2 సో 8. 8 ఇంగ్లీష్ రాయండి, ఈ 8. లాస్ట్ వన్ లెటర్ ఏంది? టీ. అదేవిధంగా చూడండి, 5 + 5 + 5 + 5 20 ఇంగ్లీష్ రాయండి. సో లాస్ట్ వన్ లెటర్ ఏంది? వై. ఆన్సర్ ఈస్ వై. వై అవుతుంది. ఆన్సర్ ఈస్ వై. వై అవుతుంది. సో పజిల్స్ వాడు ఎలాగ ఇవ్వచ్చు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే 4 వచ్చింది. 4 ఇంగ్లీష్ రాస్తే 4, లాస్ట్ లెటర్ ఆర్ అవుతుంది. అలా ప్రతి డిజిట్స్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూకి ఇంగ్లీష్ రాసిన వాల్యూలో లాస్ట్ లెటర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, నెంబర్ పజిల్స్ లో 2 + 2 ఈక్వల్ టు 444. సో 3 + 2 ఈక్వల్ టు 954. 2 + 1 ఈక్వల్ టు 431. 1 + 1 ఈక్వల్ టు 121. ఫైండ్, సో 3 + 3 ఈ వాల్యూ అనుకోవాలి. ఫైండ్ 3 + 3 ఇచ్చాడు. ఇక బాగా అబ్జర్వ్ చేయండి, 2 + 2 ఎంత యాడ్ చేస్తే 4 వచ్చింది, కానీ 3 4 వచ్చాయి. సో ఫస్ట్ 4 ఎలా వచ్చిందంటే, ఫస్ట్ 2 ఉంది, దాన్ని స్క్వేర్ చేసాం, 2². మిడిల్ 4 ఎట్లా వచ్చింది? 2 + 2 యాడ్ చేసిన వాల్యూ మిడిల్ 4 వచ్చింది. లాస్ట్ డిజిట్ 2, మళ్ళీ దీన్ని స్క్వేర్ చేసాం. సో ఫస్ట్ డిజిట్ స్క్వేర్, మిడిల్ వాల్యూ ఎలా వచ్చిందంటే, మిడిల్ వాల్యూ డిజిట్ ఈ రెండు యాడ్ చేసాం, 2 + 2 4 వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఎలా వచ్చింది? లాస్ట్ డిజిట్ని స్క్వేర్ చేసాం. అదే ఇక్కడ ఏం చెప్పి, ఫస్ట్ డిజిట్ 3², 3² is 9. సో 3 + 3 ఎంత? 6. మిడిల్ డిజిట్ is 6. నెక్స్ట్ సెకండ్ డిజిట్ కూడా మళ్ళీ 3² 9. సో 969. చూడండి, 3² ఎంత? 9. 3 + 2 ఏం చెప్పండి? 5. 5 is మిడిల్ డిజిట్. నెక్స్ట్ 2² 4. సో ఫస్ట్ డిజిట్ స్క్వేర్, మిడిల్ డిజిట్ ఎలా వచ్చిందంటే రెండు డిజిట్ యాడ్ చేసే వాల్యూ మిడిల్ డిజిట్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ డిజిట్ స్క్వేర్, ఇదన్నమాట ప్యాటర్న్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మార్క్స్. నెక్స్ట్ ఎక్కువ మనకి ఏంటంటే వాడు 4 ఇస్తాడు, 4/4 మ్యాట్రిక్స్ ఇస్తాడు, 4/4 స్క్వేర్స్ ఇస్తాడు. ఎలా చెక్ చేయాలి చూడండి. ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో మ్యాట్రిక్స్ చూడండి, 4/4 మ్యాట్రిక్స్ 8 0 8 ఇలా ఇచ్చాడు. 8 0 8 520 ఇచ్చాడు. 4 5 2 0 ఇచ్చాడు. 5 2 0 129. 7 4 1 ఇచ్చాడు. 7 4 1 ఇచ్చాడు. 360 ఇచ్చాడు.
3, 6 to 2 how much ఎంత అనుకోవాలి 3, 6 to 2 చూడండి ఇక్కడ ఇచ్చే స్మాల్ వాల్యూస్ ఇక్కడ బిగ్ వాల్యూ వచ్చింది అంటే మీనింగ్ ఏంది అడిషన్ కాదు అంటే మల్టిప్లికేషన్ అని ఉండొచ్చు చూడండి అడిషన్ కన్నా నెక్స్ట్ ప్రయారిటీ ఏం కావాలి మల్టిప్లికేషన్ కావాలి ఆ తర్వాత పవర్స్ ఇవ్వాలి పవర్స్ సో చూడండి 8 into 8 64 సో ఫస్ట్ అడిషన్ చూసాం 8 plus 8 16 అడిషన్ కాదు 8 into 8 64 కాదు అంటే పవర్స్ అంటే ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఈ రెండు ఫెయిల్యూర్ అయింది ఫస్ట్ అంటే థర్డ్ ప్రయారిటీ పవర్స్కి పోవాలి థర్డ్ ప్రయారిటీ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ అన్ని స్మాల్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ బిగ్ వాల్యూస్ వస్తున్నాయి అంటే ఏం చెప్పండి ప్లస్ ఇంటూ కాబట్టి ఇంకా ఎక్సెస్ పవర్స్లో పోవాలన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్ సో ఇక్కడ చూసారంటే చూసుకోండి అబ్జర్వ్ చేస్తున్నా బాగా అర్థమైందంటే 8 power 1 ఎంత 8 స్క్వేర్ ఎంత 64 8 క్యూబ్ ఎంత 54 సో వాడు ఎలా అప్లై చేశాడు చూడండి ఫస్ట్ డిజిట్ ఏమో క్యూబ్ అప్లై చేశాడు 8 క్యూబ్ సెకండ్ డిజిట్ 0 స్క్వేర్ థర్డ్ డిజిట్ 8 power 1 క్యూబ్ స్క్వేర్ పవర్ 1 యాడ్ చేయండి సో 8 క్యూబ్ 512 8 power 1 8 సో 520 సో సరిపోయింది నెక్స్ట్ 5 క్యూబ్ ఎంత 125 2 స్క్వేర్ 0 స్క్వేర్ 125 2 స్క్వేర్ 4 మొత్తం ఎంత చేసి 120 నెక్స్ట్ 7 క్యూబ్ 343 4 స్క్వేర్ 16 359 ప్లస్ 1 3 అది ఇక్కడ మనం కనుక్కోవాల్సిన ఆన్సర్ చూడండి కనుక్కోవాలి 3 క్యూబ్ 6 స్క్వేర్ 2 power 1 3 క్యూబ్ ఎంత 3 క్యూబ్ is 27 నెక్స్ట్ 6 స్క్వేర్ ఎంత 36 36 ఎంత అవుతుంది 27 plus 36 63 అవుతుంది నెక్స్ట్ 2 power 1 65 అవుతుంది సో 27 36 plus 2 సో 65 సో 65 అవుతుంది ఆన్సర్ 65 ఇలా బాక్స్ సిస్టమ్ చెక్ చేసుకోవాలి ప్లస్ ఇంటూ పవరా ఫస్ట్ ప్లస్ కాదు ఇంటూ కాదు నెక్స్ట్ పవర్ చెక్ చేసుకోవాలి పవర్స్ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి పవర్స్లో క్యూబ్సా స్క్వేర్సా పవర్ 1 అది చెక్ చేసుకోవాలి మేడం నెక్స్ట్ చూడండి సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నారు 3/4 3/4 మ్యాట్రిక్స్ తీసుకున్నాను ఇక్కడ చూడండి లైట్ షర్ట్ చూడండి ఇక్కడ ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ సో మనం చూడండి ఈ మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది ఇంకా ఎక్కువ వచ్చింది వాల్యూ సో 30 51 అంటే ఎడిషన్ కాదు ఫస్ట్ ఎడిషన్ చెక్ చేస్తాను ఎడిషన్ కాదు నెక్స్ట్ మల్టిప్లికేషన్ 18 21 21 మల్టిప్లికేషన్ కూడా కాదు చూడండి ఏదైనా 2 నెంబర్స్ యాడ్ చేసి సపరేట్ చేయాలా ఇది కూడా కాదు సో అడిషన్ మల్టిప్లికేషన్ ఏది కాదు పవర్ చెక్ చేస్తాం పవర్ సప్లై చేసాం అనుకోండి ఇంకా బిగ్ వాల్యూ రావాలి సో పవర్స్ కూడా కాదు సో ఏది కొత్త స్ట్రాటజీ ఫాలో అయ్యాడు ఇక్కడ సో అడిషన్ కాదు మల్టిప్లికేషన్ కాదు పవర్స్ కాదు అంటే కొత్త స్ట్రాటజీ సో ఇక్కడ బాగా అప్లై చేస్తే మీరు బాగా అర్థమైందంటే ఈ 1 + 8 యాడ్ చేయండి ఎంత అవుతుంది 1 + 8 చేస్తే 9 అవుతుంది నెక్స్ట్ 1 + 2 యాడ్ చేయండి ఎంత అయింది 3 అవుతుంది 2 + 1 యాడ్ చేయండి 3 అవుతుంది
ఈ వచ్చిన వాల్యూ ఇక్కడ 9, ఇక్కడ 3, ఇక్కడ 3 ఈ మల్టిప్లై చేయండి. 9 3 27, 27 3 81. సెకండ్ వన్ చూడండి. 3 + 4 7, 1 + 3 4, 1 + 1 2, 7 4 28, 28 2 56. నెక్స్ట్ 1 + 2 3, 2 + 1 again 3, 3 + 2 5. ఎంతో చెప్పండి. 3 × 3 9, 9 × 5 ఎంత? 45. సో ఆన్సర్ ఈస్ 45. దిస్ వన్ ఈస్ 45. 45 అవుతుంది. అంటే ఫస్ట్ అడిషన్ చెక్ చేసుకోవాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత పవర్స్. ఈ రెండు కానీ పవర్స్లో కదా అన్నమాట. సో 45. సో ఫ్రీక్వెంట్గా కొన్ని మార్క్స్ వస్తున్నాయి. అన్ని రోస్ అంతా యాడ్ చేస్తే ఒకటి, కాలం అంతా యాడ్ చేస్తే ఒకటి అట్లా వస్తాయి కూడా. అవి కూడా సింపులే. క్వశ్చన్ చూడండి. 8 6 4 12 వచ్చింది. 10 8 2 40 వచ్చింది. 13 6 3 ఎంత అడిగాడు. సో ఇక బాగా చేసి చాలా కాంప్లికేట్ క్వశ్చన్ ఇది. మొత్తం యాడ్ చేయండి. 8 + 6 ఎంత? 14, 14 + 4 18 రావాలి. 12 వచ్చింది. సో అది కాదు. సో 8 + 6 ఎంత వచ్చింది? 14, 14 - 4 చేసి 10 రావాలి. అది కూడా కాదు. సో చూడండి, మరి ఏ స్ట్రాటజీ అప్లై చేసాడు అంటే మైండ్ బ్లోయింగ్. ఈసారి స్ట్రాటజీ చూసి ఫస్ట్ చూడండి. సో 8 × 6 ఎంత? 48. 48 అంటే ఇంటూ కూడా కాదు. స్ట్రాటజీ అప్లై చేసిన స్ట్రాటజీ చూడండి. 8 × 6 అని చెప్పండి, 48. ఈ కింద ఉన్న నెంబర్ని డివైడ్ చేయాలి. ఇక్కడే మల్టిప్లికేషన్, ఈ రెండు మల్టిప్లికేషన్. ఈ రెండు వచ్చినప్పుడు డివిజన్ అవుతుంది. 48/4 12. నెక్స్ట్ 10 × 8 80, 80/2 40. ఇక్కడ 13 × 6 78, 78/3, 78 వచ్చి 26. ఆన్సర్ ఇస్ 26. 26 వచ్చింది. సో ఇక్కడ వాడు చూడండి, ఫస్ట్ 2 డిజిట్స్ ఏమో మల్టిప్లై చేశాడు, తర్వాత డిజిట్ని డివైడ్ చేశాడు వచ్చిన వాల్యూ. సో 80, 80/2 40, 78, 78/3 26. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 13 12 17. రైట్ సైడ్ చూడండి, మనకి ఈసారి క్వశ్చన్ మార్క్ అంటే వాడు ఇది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి క్వశ్చన్ మార్క్ అంటే. ఇక అప్లై చేస్తే నేను వాడు ఎలా ఇచ్చారు స్ట్రాటజీ ఈసారి స్ట్రాటజీ చూసినప్పుడు
మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ. సో ఈ మూడు యాడ్ చేయండి, ఎంత అవుతుంది? ఈ మూడు యాడ్ చేస్తే 13 ప్లస్ 12 ప్లస్ 17, సో 42, 14 వచ్చింది, 42 వచ్చింది యాడ్ చేస్తే. సో ఇంటూ చేస్తే ఇంకా బిగ్ నెంబర్ వచ్చింది, పవర్ చేస్తే ఇంకా ఇన్ఫినిటీ హైరేంజ్ పవర్ వాల్యూస్ వస్తాయి. సో యాడ్ చేశాను 14 కాబట్టి ఏం చేయాలి? ఇది డివైడ్ చేశాను 42/3 14. అదేవిధంగా ఇక్కడ చూడండి 20 ప్లస్ 12 ప్లస్ 19 32 ప్లస్ 19 51, 51/3 17 వచ్చింది. ఇక్కడ రావాలి చెప్పండి 18 ప్లస్ 18 36 ప్లస్ 24 60/3 20 వస్తుంది ఆన్సర్. ఆన్సర్ 20. సో ఒకసారి చూడండి, ఈ మూడు యాడ్ చేస్తే చెక్ చేయాలి ఈ నెంబర్ దేంతో వచ్చింది, డివిజిబుల్గా మల్టిప్లికేషన్. దీంతో డివైడ్ చేసి వాల్యూ వస్తుంది అనమాట. అలా చెక్ చేసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ ఇలా ఇచ్చాడు. సో ఎలా ఏ స్టడీ అప్లై చేసాడు చూడండి. సో 3 5 23 6 7 55 8 9 చూడండి. 3 × 5 అని చెప్పండి 15. 3 + 5 అంతా ఫస్ట్ అడిషన్ చెక్ చేసాం 3 + 5. సో కాలేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 3 × 15, సో కాదు. పవర్స్ చూడండి 3² అంతా 9, 5² అంతా 25 అంటే 34 రావాలి, 23 వచ్చింది కాదు. 6² అంతా 36, 7² 49, 85 రావాలి, 55 వచ్చింది కాదు. అంటే అడిషన్ కాదు, మల్టిప్లికేషన్ కాదు, పవర్స్ కాదు. అప్పుడు ఏ స్ట్రాటజీ అప్లై చేసి చూడండి. ఏ స్ట్రాటజీ అప్లై చేశాడు? సో ఇక్కడ చూడండి డిఫరెంట్ స్ట్రాటజీ అప్లై చేశాడు. ఈ రెండు మల్టిప్లై చేయండి 3 × 5 ప్లస్ ఈ రెండు యాడ్ చేయండి, ఎంత ఉంది? ఈ రెండు యాడ్ చేస్తే 3 + 5. సో 3 × 5 వచ్చి 15, 15 ప్లస్ 3 + 5 ఎంత 8 23. అదే ఇక్కడ చూడండి 5 × 8 ప్లస్ 5 + 8, 5 × 8 వచ్చి 40, 5 + 8 వచ్చి 13, సో 53 వస్తుంది. ఇది కూడా చూడండి 6 × 7 42, 42 ప్లస్ 13 55 సరిపోయింది. అలాగా ఈ రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండు యాడ్ చేసి వచ్చే వాల్యూని యాడ్ చేయాలి, చేస్తే మనకి ఫైనల్ వాల్యూ వస్తుంది అనమాట. ఇది ఒక స్ట్రాటజీ. నెక్స్ట్ పజిల్ ఒక డిఫరెంట్ మోడల్. Go mode. Right side. Model. మధ్య క్వశ్చన్ మార్క్స్ చూడండి. మధ్యలో క్వశ్చన్ మార్క్ అప్పుడు మీరు అవుట్ సైడ్ చూడండి. ఫస్ట్ మధ్యలో క్వశ్చన్ మార్క్స్ ఇక్కడ నుంచి చెక్ చేయండి. ఎంత ఉంది చెప్పండి ఇక్కడ +9. నెక్స్ట్ నెంబర్ +8,
plus 7 plus 6 plus 5 plus 4 plus 3. నెక్స్ట్ ఎంత రావాలి చెప్పండి? 9, 8, 7, 6, 5, 4, 3 ఒక సర్కిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత రావాలి గ్యారంటీగా? +2 రావాలి. 60కి +2 యాడ్ చేయాలి. సో 62. ఆన్సర్ 62 అవుతుంది ఇక్కడ. 62 వచ్చింది వాల్యూ. సో ఇక్కడ నుంచి చెక్ చేయండి ఫస్ట్. +9 +8 +7 +6 +5 +4 +3 ఎంత రావాలి? నెక్స్ట్ +2. 60 +2 62 వస్తుంది. సో +2. నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ చూడండి ఇక్కడ ఒక డిఫరెంట్ మోడల్. ఎవరు ప్రీడ్ చేయలేరు ఎలా వచ్చిందని కూడా. సో ఇక్కడ చూడండి ఇక్కడ. సో అన్నిటి మల్టిప్లై చేయండి. 11 × 6 66 × 5. సో బిగ్ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ప్లస్ అనేది వర్కౌట్ కావాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అది కూడా వర్కౌట్ కావాలి. నెక్స్ట్ పవర్స్ కూడా బిగ్ వాల్యూ వస్తుంది. మనం ఏ స్టడీ అప్లై చేసి చూడండి. పవర్స్ వల్ల స్టడీ అప్లై చేశాడు చూడండి. ఫస్ట్ ఎయిట్ స్క్వేర్ చేశాడు 11 స్క్వేర్. సెకండ్ ఎయిట్ మైనస్ స్క్వేర్. థర్డ్ +5 స్క్వేర్. చెక్ చేయండి. 11 స్క్వేర్ 121, 5 స్క్వేర్ 25, 146 -36 110. 13 స్క్వేర్ -4 స్క్వేర్ +3 స్క్వేర్. 169 + 9 178 -16 వచ్చి 162 వచ్చింది. 9 స్క్వేర్ -8 స్క్వేర్ +7 స్క్వేర్. సో 9 స్క్వేర్ 81, 7 స్క్వేర్ 49. సో ఎంత చెప్పండి? 130 -64. 130 64 తీసి ఎంత చెప్పండి? 66 వచ్చింది. 66. 130 64 తీస్తే 66 వచ్చింది. ఇదో స్టాడీ, డిఫరెంట్ స్టాడీ. నెక్స్ట్ స్ట్రాటజీ చూడండి. నెక్స్ట్ స్ట్రాటజీ నెక్స్ట్ అనుకోండి. ఇది డిఫరెంట్ స్ట్రాటజీ. 15 × 6 6 × 9 బిగ్ వాల్యూ వస్తుంది. ప్లస్ అప్లై కాదు. పవర్స్ కూడా ఎక్కువ వాల్యూ ఉంది. సో అప్లై కాదు. పవర్స్ కూడా అప్లై కాదు.
15 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అదే అప్లై కాదు. ఓ డిఫరెన్స్ క్యారెట్ చూడండి ఎలా అప్లై చేసాడు. ఫస్ట్ 15 థర్డ్ 8 మల్టిప్లై చేసుకోండి. 15 into 9 135 అవుతుంది. ఈ మధ్యలో మైనస్ చేయండి. -6 135 -6 109. నెక్స్ట్ 14 into 3 42 -8 34. 19 into 8 -7. 98 అని చెప్పండి. 98 వచ్చి 151 -7 144. ఆన్సర్ ఇస్ 144 అవుతుంది. ఫస్ట్ ఎయిట్ థర్డ్ ఎయిట్ మల్టిప్లై చేయాలి, సెకండ్ ఎయిట్ మైనస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ మోడల్ మొత్తం యాడ్ చేసి వచ్చాం. సో 218 34 21 యాడ్ చేసి 220 వచ్చింది. 143 51 యాడ్ చేసి 254 వచ్చింది. ఇక్కడ యాడ్ చేయాలి 80 ప్లస్ 85 ప్లస్ 20. సో 165 ప్లస్ 20 185 వస్తుంది. సో 185. సో ఇక్కడ చూడండి వాడు ఈ ప్యాటర్న్ క్లిక్ చేయడం పోతాడు అంటే లెఫ్ట్ టు రైట్ అన్న, లేకపోతే ఇలాగే వస్తాడు టాప్ టు బాటమ్ అయినా. ఎడిషన్ అనేది ఇటేం రావచ్చు ఇటేం జరగచ్చు. ఇది లెఫ్ట్ టు రైట్ కానీ ఆర్ఎస్ టాప్ టు బాటమ్ గా చెక్ చేయొచ్చు ఎడిషన్. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఎలా ఇస్తాడంటే వాడు క్వశ్చన్ మార్క్. సో ఆల్ఫాబెట్స్ కూడా మిక్స్ చేస్తాడు ఒకసారి. ఆల్ఫాబెట్స్ కూడా నార్మల్గా మనకి కోడింగ్ అండ్ డికోడింగ్లో చేస్తాం. ఏ వాల్యూ 1 అనుకుంటాం, ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 3 వస్తే ఇచ్చుకుంటాం కోడింగ్. సో అలాగా కోడింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఏబిసిసి కోడింగ్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 3. సెకండ్ ఈ వాల్యూ డి తర్వాత వచ్చింది, డి తర్వాత ఈ కాబట్టి ఈ వాల్యూ 5, ఎఫ్ వాల్యూ 6, జీ వాల్యూ 7, ఎం వాల్యూ 13, ఎన్ వాల్యూ 14,
ఓ వాల్యూ 15 ఇలా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. లాస్ట్ XY ఉంది, Z వాల్యూ ఎంత మామూలు ఉంది, Z వాల్యూ లాస్ట్ ఇది కాబట్టి 26, Y వాల్యూ 25, X వాల్యూ 24 చూడండి. సో ఇక్కడ ఇక 3 ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, లాస్ట్ కాలంలో మనకు నెంబర్ ఇచ్చాడు చూడండి. ఏ వాల్యూ ఎంత 1, ఈ వాల్యూ 2, 3 మొత్తం యాడ్ చేసాం. 1 + 2 + 3 ఎంత 6, నాకు 18 ఇచ్చింది అంటే ఎంత 3 మల్టిప్లై చేయాలి, వచ్చిన యాడ్ చేసిన నెంబర్కి 3 మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ EFG ఉంది, 5 + 6 + 7 ఎంత 5 + 6 + 7 18, 18 × 3 54 సరిపోయింది. X + Y + Z అంటే X వాల్యూ ఎంత 24, 24 X వాల్యూ 24 ప్లస్ Y వాల్యూ ఎంత 25 ప్లస్ 26. సో ఎంత అవుతుంది చెప్పండి, 75 అవుతుంది. 75 × 3 చేస్తే 220 వచ్చింది ఆన్సర్. దిస్ ఆన్సర్ ఈస్ 225. ఇలా కూడా ఇస్తాడు. అంటే ABC వాల్యూ కోడ్స్ ఇవ్వాలి, ఏ వాల్యూ 1, B వాల్యూ 2, C వాల్యూ కోడ్స్ వేసుకొని మనం వచ్చిన సమ్మునికి ఇంటూ చేయాలా, లేకపోతే పవర్ స్క్వేర్ చేయాలా, లేకపోతే బై చేయాలా, డివైడ్ చేయాలా మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక మోడల్, ఇంపార్టెంట్ మోడల్. ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఆల్ఫాబెట్ A 1, లాస్ట్ ఆల్ఫాబెట్ Z 26 లా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఆల్ఫాబెట్స్ కూడా చూద్దాం. ఆల్ఫాబెట్స్లో ఆల్ఫాబెట్స్లో వాట్ అవుట్ తీసుకున్నాడు. సేమ్ ఇందాకలాగే ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఏ వాల్యూ 1, C వాల్యూ 3, ఈ వాల్యూ 5. మధ్యలో B లేదు కాబట్టి ఏ వాల్యూ 1, C వాల్యూ 3, ఈ వాల్యూ 5. సో 1 + 3 + 5 హౌ మచ్ 9, 81 వచ్చింది ఇక్కడ. అంటే మీనింగ్ ఏంది, 9² అప్లై చేశాడు, 9² 81 అయింది. నెక్స్ట్ K వాల్యూ ఎంత, K వాల్యూ 11, L వాల్యూ 12, M వాల్యూ 13. మొత్తం యాడ్ చేసి ఎంత అయింది 36 అయింది. 36² హౌ మచ్ 1296. అదేవిధంగా EFI ఉంది, ఈ వాల్యూ ఎంత 5, ఈ వాల్యూ 5, F వాల్యూ 6. నెక్స్ట్ GH రావాలి, GH 7 8 కాబట్టి I వాల్యూ వచ్చి 9 అవుతుంది. సో 15 + 5 20, 20² ఎంత 400. సో 400 ఇస్ ఆన్సర్. అది 400. ఆల్ఫాబెట్స్ మనం చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి వాడు ఏం చేస్తాడంటే మనం ఈ వాల్యూ ఇచ్చేస్తాడు, ఈ మధ్య వాళ్ళు తీసేస్తాడు, ఇక్కడ ఏమొచ్చిందండి చదువుతాడు. అప్పుడు ఏం చెప్పండి, ఈ 2 చెక్ చేస్తుంది, ఈ 2 సాల్వ్ చేయాలి. ఈ 2 ఏం చెప్పండి 11 12 13 36² 120 వచ్చింది. వాళ్ళు ఇది ఇచ్చేసింటాడు. ఇక 5 6 9 20 20² 400 ఇచ్చేసింటాడు. ఇది కనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనుకోవాలి. 1 + x + 5 ఎంత 6, 6 + x = 81 వచ్చింది. 6 + x 6 అడిపోతే ఎంత అవుతుంది 81 - 6. సో 81 కాకుండా 81² అప్లై చేయండి. మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ స్క్వేర్స్ వచ్చేయండి మనకు తెలుసు ఆటోమేటిక్. 81² ఎంత 9. సో 9 - 6. సో x వాల్యూ ఈజ్ 3. ఇలా కనుక్కోవాలి రివర్స్ స్ట్రాటజీలో. సో ఇక్కడ ఏ వాల్యూ 1 కనుక్కోవాల్సింది x అనుకోండి, ఈ వాల్యూ 5. 81 అనేది 9², మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి 9² వేసుకుంటాం. సో అప్పుడు 6 అడిపోతే ఏమవుతుంది 9 - 6 3 రావాలన్నమాట. అలా చేసుకోవాలి ఒకసారి.
ఒక్కోసారికి ఎలా ఉండొచ్చు చూడండి. ఒక్కోసారి ఏజిఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనమాట. అంటే వాడు ఏదో క్లూ ఇస్తూ ఉంటాడు ఏజిఎం అంటే. రైట్ సైడ్ ఏజిఎం ఎస్ఐఎక్స్ విఓఎక్స్ బాక్స్ లైక్ చేసాడు. అనుకోమని చెప్పాడు. సో ఈ మిడిల్లో ఉన్న బాక్స్లో లాస్ట్లో కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ వాల్యూ ఎంత మామూలుగా ఏ వాల్యూ 1, జీ వాల్యూ ఎంత కోడింగ్ చేసుకుంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 3, జీ వాల్యూ ఎంత వచ్చింది, జీ వాల్యూ 7 వచ్చింది, ఏ వాల్యూ 1, జీ వాల్యూ 7 వచ్చింది. ఎం వాల్యూ ఎంత అవుతుంది కోడింగ్లో 13 అవుతుంది. సో ఎంత అవుతుంది మొత్తం 1 + 7 + 31 21 వచ్చి లెటర్ అయింది. 21 వచ్చి లెటర్ యూ వేసుకోవాలి. నెక్స్ట్ బిఓఎక్స్ బాక్స్ ఇచ్చాడు. బి వాల్యూ ఎంత 2, ఓ వాల్యూ ఎంత 15, ఎక్స్ వాల్యూ 24 మొత్తం యాడ్ చేయండి. ఎంత అవుతుంది 17 + 24 41 వచ్చింది. 41కి లెటర్ ఏం లేదు, 41 లెటర్ లేదు. ఇక ఆల్ఫాబెట్స్ చూడండి. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఎప్పుడు ఏ నుంచి జెడ్ దాకా వచ్చింది. జెడ్ తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే జెడ్ వాల్యూ 26 అంటే 41 నుంచి 26 మైనస్ చేయండి. లాస్ట్ ఆల్ఫాబెట్ 26 26 మైనస్ చేయండి. 41 26 ఎంత 15 అనేది ఏ లెటర్ అవుతుంది చెప్పండి. ఎం అనేది 13, 14 అనేది ఎన్, ఓ అనేది 15 అంటే ఓ వచ్చింది, సరిపోయింది. ఇక్కడ కూడా చూడండి 6, ఎస్ వాల్యూ ఏం చెప్పండి. ఎస్ వాల్యూ బాబులో చేయండి. ఓ వాల్యూ 15, పి వాల్యూ 16, క్యూ వాల్యూ 17, ఆర్ వాల్యూ 18, ఎస్ వాల్యూ వచ్చి 19 అవుతుంది. ఓ వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు, ఓ వాల్యూ 15, ఎక్స్ వాల్యూ ఎంత 24 మొత్తం యాడ్ చేయండి. ఎంత అవుతుంది 19 + 15 ఎంత 19 + 15 34, 34 + 24 34 24 50 58 అయింది. చూడండి 58 వచ్చిందంటే మీనింగ్ ఏంటి. ఇక్కడ ఏ టు జెడ్ దాకా 26, మళ్ళీ ఏ టు జెడ్ ఎంత అగైన్ 26 అంటే 52 మైనస్ చేయాలి. ఇక్కడ 26 మైనస్ చేస్తాను, ఈసారి 52 మైనస్ చేయాలి. 52 అంటే 26 2s 2 సార్లు 2 రౌండ్స్ 3 అనమాట. 2 మైనస్ చేయాలి అంటే 6 వచ్చింది. 6 అంటే ఏ లెటర్, 6 అంటే ABCDEF, ఆన్సర్ ఎఫ్ అవుతుంది. ఆన్సర్ ఎఫ్. చాలా డ్రీల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఆల్ఫాబెట్స్ ఎఫ్ అవుతుంది. అంటే ఆల్ఫాబెట్ నెంబర్ పలుస్తున్నాం. ఆల్ఫాబెట్స్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ నెంబర్ అప్లై చేస్తున్నామని, ఆల్ఫాబెట్ నెంబర్ అప్లై చేసి క్యాల్కులేట్ చేస్తున్నామని. ఇలా నేను 4/4 మ్యాట్రిక్స్ చేశాను. చూడండి ఇక్కడ 4/4 మ్యాట్రిక్స్ చేస్తే ఇక్కడ
ఇలా ఇచ్చండి, ఇలా ఇచ్చాడు. బాగా అప్లై చేయండి ఒకసారి. 8 + 8 ఎంత? 16 రావాలి. 16 ఇవ్వాలి. సో 8 × 8 ఎంత? 64 రావాలి. 64 ఇవ్వాలి. 8² చేసినా కూడా ఇంకా ఎక్కువ వస్తుంది వాల్యూ, అది ఇవ్వాలి. ఒకసారి మనకి ఇలా లెఫ్ట్ రైట్ లేదనుకోండి, ఇలా ఇలా పాజిబిలిటీ లేదనుకోండి, మనం చెక్ చేయాల్సింది డయాగనల్ చెక్ చేసుకోవాలి. డయాగనల్ ఇలా అనమాట. సో డయాగనల్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా డయాగనల్ చెక్ చేసుకోవాలి. డయాగనల్ చూడండి, ఈ డయాగనల్ చూడండి. ఇక బిగ్ వాల్యూ ఎక్కడ ఉంది? డయాగనల్ ఇక్కడ ఉంది బిగ్ వాల్యూ, ఇవన్నీ స్మాల్ వాల్యూస్. ఇక బాగా అప్లై చేసినట్టు డయాగనల్లో ఈ డయాగనల్ చూడండి, ఇదంతా 2² అప్లై చేసుకోండి. ఇది 4², 0², 2² ఎంత? 4, 4² వచ్చి 16 + 0 20 ఇచ్చాడు. నెక్స్ట్ ఈ డయాగనల్ చెక్ చేసుకో. ఈ డయాగనల్ చెక్ చేసుకోవాలి. ఈ డయాగనల్ వాల్యూ వచ్చేస్తుందండి ఇలా. ఈ డయాగనల్ వాల్యూ వచ్చేసి 2² + 4², సో 20 వచ్చింది. ఈ డయాగనల్ చెక్ చేసుకోండి. 8² + 2² + 1², 8² 64, 8² 64, నెక్స్ట్ 2² 4, నెక్స్ట్ 1² 1, సో 69 వచ్చింది. ఆన్సర్ 69. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ లెఫ్ట్ టు రైట్ టాప్ టు బాటమ్ మన సీక్వెన్స్ మ్యాచ్ కాదనుకోండి, అప్పుడు మనం డయాగనల్కి వెళ్ళిపోవాలి. డయాగనల్లో బిగ్ వాల్యూ ఏముందో బిగ్ వాల్యూ వదిలేసి రిమైనింగ్ స్మాల్ వాల్యూ చెక్ చేయండి. ఏం అప్లై చేయాలి? ఇంటూనా, ప్లస్సా, అది పవరా? సో ఆబ్వియస్లీ పవర్ వస్తుంది. 2² 4², 2³ 4³ 2 ఇలా చెక్ చేసుకోవాలి. అదే ఇక్కడ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఇక్కడ స్క్వేర్, 8², 2², 1² 69. నెక్స్ట్ లాస్ట్ పజిల్ ఒకటి చెప్తున్నా. లాస్ట్ పజిల్ మీకు బోర్ కొట్టిను. లాస్ట్ పజిల్ చూడండి. లాస్ట్ పజిల్ చూడండి. ఇది కనుక్కోమన్నాడు. బాగా చేయండి. ఈ 3 యాడ్ చేసినా కూడా ఈ వాల్యూ రాదు. సో ఇక్కడ సపరేట్ చేసినా కూడా ఈ దీంతో ఈ 2 సపరేట్ చేసి ఈ వాల్యూ రాదు. ఇంటూ చేస్తే ఇంకా బిగ్ వాల్యూ వస్తుంది, ఇది కూడా కాదు. సో ఎడిషన్ రాదు, సపరేషన్ రాదు, మల్టిప్లికేషన్ రాదు, ఏది రాదు అనమాట. ఇప్పుడు ఏది స్టడీ అప్లై చేసినట్టు, ఏ స్టడీ అప్లై చేసినట్టు డిజిట్స్ యాడ్ చేయండి. ఎంత అయింది? 2 + 3 + 1 6. ఇక్కడ యాడ్ చేయండి ఎంత? 3. ఇక్కడ యాడ్ చేయండి ఎంత? 7. 2 3s 6 3s 18, 18 7s 1 6. ఇక్కడ డిజిట్స్ యాడ్ చేశాడు. ఇక్కడ డిజిట్స్ యాడ్ చేసి వచ్చిన దాన్ని అన్ని మల్టిప్లై చేశాడు. ఇక్కడ డిజిట్స్ యాడ్ చేసినంత 9, ఇక్కడ 8 8 8 8 64 64 9s 526. ఇక్కడ బాగా అప్లై చేయండి. ఎంత వచ్చింది వాల్యూ? సప్లైంగ్ వస్తుంది వాల్యూ. ఇక్కడ 3 4 × 3 అంత 6 10 అవుద్ది. నెక్స్ట్ 8 × 0 ఇంటూ చేయాలి, మా యాడ్ చేయాలి. యాడ్ చేసి అని చెప్పండి
8 plus 0, 8. So 9 plus 1, 10. 10 into 8, 10 into 10 anta 100. 100 into 8 anta 800. 800 is answer. Answer is 800. సో మనము లెఫ్ట్ టు రైట్ పెట్టామని స్ట్రాటజీస్. అదే టాప్ టు బాటమ్ కూడా సేమ్ ఆన్సర్ అవుతుంది. ఇలా అప్లై చేసి చెప్పాము. ఇదేది సమ్ టైమ్స్ దే విల్ గివ్ లెఫ్ట్ రైట్ కాకుండా టాప్ టు బాటమ్ కూడా ఇస్తారు. అప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. నేను లెఫ్ట్ రైట్ చేశాను కంఫర్ట్గా ఉండాలని, వీడియో కంఫర్ట్గా ఉండాలని. మీరు టాప్ టు బాటమ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను చేసిన స్ట్రాటజీస్ మొత్తం అన్ని చూడాలి. మనం 3 డిగ్రీస్ అలా అనౌన్స్ చేయాలి. పవర్స్ ఇవ్వచ్చు, స్క్వేర్స్ ఇవ్వచ్చు, ఇంటూ ఇవ్వచ్చు, ప్లస్ ఇవ్వచ్చు. ఓకే, ఏ ఆల్ఫాబెట్స్ ఏం చేయాలి, ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 ఇలా వరుస ఇచ్చుకుంటారు వాళ్ళు. ఓకే, వాడు కొన్ని మల్టిప్లై మైనస్ చేస్తాడు. ఫస్ట్ టర్మ్ 2 టర్మ్స్ యాడ్ చేసి తర్వాత ఇంటూ చేయొచ్చు. ఫస్ట్ 2 టర్మ్స్ మల్టిప్లై చేసి నెక్స్ట్ టైం డివైడ్ చేయొచ్చు. అలా ఆల్ స్ట్రాటజీస్ చూసాను. ఈ వీడియోకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పాను. గ్యారంటీ మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. ఇన్ఫోసిస్కి ఇది నెంబర్ పర్పస్. ఓకే, ఐ హోప్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.